పగిలిపోయింది అసలు మామూలుగా లేదు. సూపర్ ఉంది సినిమా అనుకుంటున్నారా? కాదు, ఐటమ్ సాంగ్. ఏంటి విశ్వకన్నా, టైగర్ అంటివి, రత్నం అంటివి, ఏదేదో చెప్తువు కదన్నా ట్రైలర్లో. సినిమా ఏందన్నా ఎలా చేసినావు? పొలిటికల్ డ్రామా అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామా ఈ రెండు కలిపి ఏవేవి ఉన్నాయో అన్ని మూవీలు మిక్సీ కొట్టి మీల్స్ పెట్టినట్టు ఉంది ఈ మూవీ. నాకైతే నచ్చలేదు గైస్ మూవీ. నాకైతే తీసుకున్న స్టోరీ లైనా చాలా పాత స్టోరీ లైన్, దట్టు స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్గా ఉందా? అది లేదు, అదే పాత చింతకాయ పచ్చడి. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పా, స్టోరీ లైన్స్ అయినా సరే డైరెక్టర్స్ ఎక్కడి నుంచి తెస్తారులే అని చెప్పాను కదా. కరెక్టే, స్టోరీ లైన్ పాతదవ్వనివ్వండి, కానీ స్క్రీన్ ప్లే అనేది డిఫరెంట్గా ఉండాలి కదా. అది బాగుంటే ఆడియన్స్ ఎలా ఉన్నా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ అది కూడా పాత చింతకాయ పచ్చడిలోనే ఉంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, లంకెల రత్నాకర్ టైగర్ రత్నగా ఎలా మారాడు అనేది స్టోరీ. అతను పొలిటికల్గా ఎలా ఎదిగాడు, ఈ టైంలో ఈ ప్రాసెస్లో బుజ్జి అనే వ్యక్తి వచ్చిన తర్వాత అతని లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది స్టోరీ లైన్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్ కన్నా ఓకేష్ అంతే. నాకైతే విశ్వక్షేణ్ అనే పర్ఫార్మెన్స్ పెద్దగా నచ్చలేదు. నేహా శెట్టి ఓకే ఓకే. అంజలి క్యారెక్టర్ ఎలా ఉందంటే, మనకి చెప్పాను కదా ట్రైలర్ రివ్యూలో చెప్పాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రంగమ్మత్త దింపేశారు. ఏంటో ఈ మధ్యన స్టోరీ లైన్స్ ఎలా రాస్తున్నారంటే, ఎలివేషన్స్ ఇవ్వడం కోసం స్టోరీ లైన్స్ ఉంటున్నాయి కానీ స్టోరీల్లో ఎలివేషన్స్ ఉండడం లేదు. మీరు ఏ సినిమా తీసుకోండి ఈ మధ్యకాలంలో. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే, ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ అండ్ బీజిఎం అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ ఏం బాగాలేవు, ఒక సాంగ్ తప్ప. ఇంకా ప్లస్లు ఏమైనా ఉన్నాయంటే, ఇంటర్వ్యూల ముందు వచ్చి ఒక 15 minutes యాక్షన్ బ్లాక్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్ థింగ్, తమ్నేల్ ఎందుకు ఇలా పెట్టానని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సినిమాలు చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అసలు ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో, అంటే ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయి ఉంది కదా, డ్యాన్స్ తప్ప అన్నీ ఊపుతుంది ఆవిడ. చాలా అంటే చాలా క్రింజ్ ఉంది. కమింగ్ టు ది మై సజెషన్ అండ్ ఒపీనియన్, ఓటీటీ వరకు వెయిట్ చేస్తే బెటర్. లేదు విశ్వకన్నా విశ్వరూపం మేము చూస్తాం అంటారా, ఇంకా మీ కర్మ, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. We will meet you in the next video. Thank you. Bye bye. Please do subscribe to my channel.